నమస్కారం. కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వైభవంగా ప్రారంభమైన శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు. తొలి రోజు తెప్పలపై విహరించిన శ్రీకృష్ణ భగవానుడు. ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. అలిపిరి తనిఖీ కేంద్రంలో వివాదం. భక్తురాల్ని దూషించిన ఎస్పీఎఫ్ పోలీసు. కోపోద్రిక్తురాలైన మహిళ. భద్రతా ఉద్యోగిపై దాడి. పోలీసుల అదుపులో భక్తురాలు. శ్రీ గోవిందరాజస్వామికి ఘనంగా గరుడ సేవ. గోవిందుని సేవించిన వేలాది మంది భక్తులు. కలియుగ ప్రత్యక్ష దైవంగా విరాజిల్లుతున్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పట్టపు దేవేరి అయిన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు శ్రీకృష్ణ స్వామి వారు పద్మ సరోవరంలో తెప్పలపై ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. తెప్పోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో శ్రీకృష్ణ స్వామివారి ముఖమండపంలో శ్రీకృష్ణ స్వామివారికి వేడుకగా అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు స్వామివారి ఉత్సవమూర్తులకు పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలు, సువాసనలు వెదజల్లే పుష్పాలతో విశేష అలంకరణ చేసి పద్మ సరోవరం వద్దకు వేంచేపు చేశారు. సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు స్వామివారు తెప్పలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీకృష్ణ స్వామివారు ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. కాగా తెప్పోత్సవాలు 2వ రోజైన సోమవారం శ్రీ సుందరరాజ స్వామివారు తెప్పలపై విహరించనున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ స్థానిక ఆలయాల డిప్యూటీ ఈవో భాస్కర్ రెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారి నాగరత్న, సూపరింటెండెంట్ ధర్మయ్య, ఏవీఎస్ఓ రామకృష్ణ, ఆర్జితం ఇన్స్పెక్టర్ ఆంజనేయులు, ఆలయ ఇతర అధికారులు, అర్చకులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ గోవిందరాజస్వామి వారికి గరుడ వాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి స్వామివారు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ప్రసాదించారు. బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు వాహన సేవలు, వివిధ పూజా నివేదనలు శ్రీ గోవిందరాజస్వామి వారికి ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా రాత్రి స్వామివారు పక్షిరాజైన గరుడుని అధిరోహించి తిరుమాడ వీధుల్లో విహరించారు. ముందుగా సాయంత్రం శ్రీవారికి ఊంజల్ సేవ కనుల పండుగగా జరిగింది. అనంతరం వాహన మండపంలో విశేష సమర్పణతో స్వామివారు సర్వాంగ సుందరంగా అలంకృతులయ్యారు. అటు తర్వాత గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. దీనికి ముందు ఉదయం స్వామివారికి పల్లకీ ఉత్సవం జరిగింది. వేకువనే స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ఉత్తర తిరుమంజనం, శుద్ధి, తోమాల, అర్చన, మొదటి గంట, బలి, సాత్తుమర సేవలను శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం స్వామివారిని వాహన మండపానికి తీసుకొచ్చి పట్టు పీతాంబరాలు, వెలగల మణి మాణిక్యాల నగలతో అలంకరించారు. సర్వాంగ సుందరంగా సంసిద్ధమైన స్వామివారికి పల్లకీ ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. మోహిని అవతారంలో గోవిందుడు భక్తులను దర్శన భాగ్యం కల్పించారు. వాహన సేవల్లో వేలాది భక్తులు పాల్గొని తరించారు. 6వ రోజు ఉత్సవ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం ఉదయం 7 గంటలకు హనుమంత వాహన సేవ, సాయంత్రం 4 గంటలకు వసంతోత్సవం, రాత్రి 7:30 గంటలకు గజవాహన సేవలు జరగనున్నాయి. జయ మంగళం నీకు సర్వేశ్వరా, జయ మంగళము నీకు జలజవాసినికి, జయ మంగళము నీకు సర్వేశ్వరా, జయ మంగళము నీకు జలజవాసినికి, జయ మంగళము నీకు సర్వేశ్వరా. దక్షిణ మధ్య భారత రైల్వే జీఎం ఎం శ్రీవాస్తవ్ ఆదివారం తిరుపతి రైల్వే స్టేషన్ను పరిశీలించారు. అదేవిధంగా రైల్వే కార్యాలయంలోని వివిధ శాఖలను ఆయన తనిఖీ చేసి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టేషన్లో చేపట్టిన చిన్నపాటి నిర్మాణాలను, మరుగుదొడ్లు, రైళ్లను శుభ్రపరిచే ఫిట్ లైన్లను పరిశీలించారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తాను మళ్లీ వచ్చే వారం రైల్వే స్టేషన్ పరిశీలనకు వస్తానని, ఈలోగా మరింత మెరుగుగా తీర్చిదిద్దాలని అధికారులను పురమాయించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ మనోజ్ జోషి, సీనియర్ డీజీఎం రామనాయక్, లైజన్ ఆఫీసర్ సత్యనారాయణలు జీఎంతో పాటు ఉన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. గుంటూరులో జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధినాయకులు హాజరయ్యారు. అశేష ప్రజావాహిని మధ్య చంద్రబాబు సీఎం పదవిని చేపట్టారు.
ముందుగా గవర్నర్ ఆహ్వానం మేరకు తెలుగులో దేవుని సాక్షిగా ప్రమాణం చేశారు. తర్వాత ఆయన తన మంత్రివర్గంలో మరో 19 మందికి చోటు కల్పించారు. వారిచే గవర్నర్ కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేయించారు. నూతన కేబినెట్ మంత్రివర్గంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి జిల్లా నుంచి స్థానం దక్కింది. ఈ క్రమంలో తెదేపా సీనియర్ నాయకులు కెఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, అయ్యన్న పాత్రుడు, ఉమామహేశ్వరి, పరిటాల సునీత, కొల్లు రవీంద్ర, పైడికొండల మాణిక్యాలరావు, కామినేటి శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావు, రఘునాథరెడ్డి, పీతల సుజాత, అచ్చెన్నాయుడు, రాఘవన్ రావు, మృణాలిని, కిషోర్ బాబు, దేవినేని ఉమామహేశ్వరరావు, పి నారాయణ, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, చిన్న రాజప్పలు కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. అత్యంత భారీ ఏర్పాట్ల మధ్య జరిగిన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ఎన్డీఏ ప్రముఖులు అద్వానీ, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, రాజ్నాథ్ సింగ్, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహాయపడుతుందన్నారు. కష్టాల్లో ఉన్న నవ్యాంధ్రను కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని అద్వానీ పేర్కొన్నారు. లాసెట్ 2014 ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ తిరుపతిలో పరీక్షను ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి నిర్వహించింది. ఉదయం 10 గంటల నుంచి 11:30 గంటల వరకు 3-5 సంవత్సరాల లా కోర్సు ప్రవేశ పరీక్షను నిర్వహించారు. తిరుపతి పరిధిలో 3 సంవత్సరాల కోర్సుకు 20,541 మంది దరఖాస్తు చేసుకోగా 17,424 మంది హాజరయ్యారు. అదేవిధంగా 5 సంవత్సరాల డిగ్రీ కోర్సులో ప్రవేశానికి 5,316 మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో 4,376 మంది హాజరయ్యారు. అదేవిధంగా మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 4 గంటల వరకు జరిగిన పీజీ లాసెట్ పరీక్షకు 1,928 మంది దరఖాస్తు చేసుకోగా 1,707 మంది హాజరయ్యారు. ఎస్వీయు, ఎస్వీ ఆర్ట్స్ డిగ్రీ కళాశాల కేంద్రాలలో లాసెట్ పరీక్షను నిర్వాహకులు నిర్వహించారు. 5-year లాసెట్, 3-year లాసెట్ మార్నింగ్ 10 to 11:30, మధ్యాహ్నం పీజీఎల్ సెట్ 2:30 to 4 జరుగుతుంది. రిమైనింగ్ 2 సెట్లు కూడా మార్నింగ్ 10 to 11:30, 1.5 hour మాత్రమే జరుగుతుంది. ఒక ముఖ్య గమనిక ఏంటంటే విద్యార్థులు ఎగ్జామినేషన్ సెంటర్కి సకాలంలో రీచ్ అయ్యి లేట్ కాకుండా, ఎందుకంటే ఒక్క నిమిషం లేట్ అయినా కూడా అలౌ చేయం కాబట్టి 9 నుంచి ఎగ్జామినేషన్ హాల్ అన్ని ఓపెన్ చేసి ఉంటాయి కాబట్టి ముందుగానే రీచ్ అయ్యి ఎగ్జామినేషన్ అందుకోవాలని రాయాలని చెప్పి మరొకసారి స్టేట్ కౌన్సిల్ తరఫున, ఎస్వీ యూనివర్సిటీ తరఫున కూడా మేము విద్యార్థులను వినపం రిక్వెస్ట్ చేస్తున్నాం. కీ రిలీజ్ అనేటివి ఇంతవరకు చేయలేదు ఎప్పుడు కూడా. ఈ కీ రిలీజు రేపు సాయంత్రం వెబ్సైట్లో పెట్టబోతున్నాం. తర్వాత ఓఎంఆర్ షీట్ కూడా వెబ్సైట్లో పెట్టబోతున్నాం. తర్వాత అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే స్టూడెంట్ మిత్రులు 14వ తేదీ లోపల తెలియపరచవచ్చు. తెలియపరిచిన తర్వాత 4 రోజులు టైం తీసుకొని 18వ తేదీకి మేము రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాం. నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదివారం రాత్రి ప్రమాణ స్వీకారం చేయడంపై తెలుగు తమ్ముళ్లు హర్షం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నవ్యాంధ్ర రథసారథి బాబు నెరవేర్చుతారని పేర్కొన్నారు. నవ్యాంధ్రప్రదేశ్కు తొలి ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేపట్టడం అభినందనీయమని పలువురు టీడీపీ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగు తమ్ముళ్లు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అక్కడే భారీ ఎత్తున బాణాసంచా పేల్చారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకొని సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు గూకా విజయ్ కుమార్, సంజయ్లు మీడియాతో మాట్లాడుతూ సీమాంధ్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే సాధ్యమని నమ్మిన ప్రజలు తెదేపాకు అధికారం కట్టబెట్టారని పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎన్నికల సందర్భంగా తమ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. తిరుపతి నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామన్నారు. గుజరాత్ తరహాలో నవ్యాంధ్రప్రదేశ్లో 24 గంటలు విద్యుత్ సరఫరా ఉండేలా కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టును అమలు చేస్తూ ప్రకటన జారీ చేయడం తెదేపా భాజపా కూటమి తొలి విజయంగా పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి ప్రజల మన్ననలను చూరగొంటామని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుడు సుద్దాల రాజు యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు దొరైరాజు ఆధ్వర్యంలో ప్రమాణోత్సవ సంబరాలు జరిగాయి. స్థానిక తిలక్ రోడ్లోని పార్టీ కార్యాలయంలో టీడీపీ శ్రేణులు సందడి చేశాయి. యువకులు, కార్యకర్తల జేజేలతో జై తెలుగుదేశం, జై చంద్రబాబు అనే నినాదాలతో ఆ ప్రదేశాలు హోరెత్తిపోయాయి. బాబు రాకతో రాష్ట్ర అభివృద్ధి పట్టాలెక్కుతుందని, పరుగులు తీస్తుందని దొరైరాజు పేర్కొన్నారు. తిరుమల అలిపిరి టోల్గేట్ వద్ద తనిఖీల సమయంలో సెక్యూరిటీ సిబ్బందికి, భక్తురాలికి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. తిరుపతికి చెందిన ఉపాధ్యాయునిపై భద్రతా ఉద్యోగి అసభ్యకర పదజాలంతో దూషించడం వివాదానికి దారితీసింది. అలిపిరి టోల్గేట్ వద్ద ఎస్పీఎఫ్ పోలీసులు వాహనాలను తనిఖీలు నిర్వహించడం నిత్యం జరుగుతోంది.
టీటీడీ విజిలెన్స్ ఇతర సిబ్బంది విధులు నిర్వహించేటప్పుడు భక్తులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని అధికారులు ప్రత్యేకంగా ఉద్యోగులకు శిక్షణను ఇవ్వడం ఆనవాయితీ. అయితే తనిఖీలు నిర్వహించే సమయంలో ప్రతి ఒక్కరిని అనుమానించడం భద్రతా సిబ్బంది నైజం. ఆదివారం మధ్యాహ్నం భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో తిరుపతికి చెందిన ఉపాధ్యాయుని మాధవిని అసభ్యకర పదజాలంతో దూషించారు. దీంతో మాధవికి ఎస్పీఎఫ్ పోలీస్ నరేష్కు మధ్య గొడవకు దారితీసింది. కోపోద్రిక్తురాలైన మాధవి పోలీసుపై దాడి చేసి గాయపరిచింది. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడికి ప్రయత్నించిన ఆమెను అరెస్ట్ చేసి తిరుమలకు తరలించారు. తిరుమల డిపోలో ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక పరిషత్ యూనియన్ ప్రారంభించడం జరిగిందని ఆ సంఘం నాయకులు బత్తల నాగరాజు నాయుడు వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ అయిన టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో నూతన సంఘాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయు శుభ సందర్భాన్ని పురస్కరించుకొని నూతన సంఘాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని నాగరాజు నాయుడు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో తిరుపతి డిపో నాయకులు కేఆర్ శేఖర్, బాబు, సుధాకర్, భూషణం తదితరులు పాల్గొన్నారు. మేము కార్మికులకి ఎంప్లాయీస్ యూనియన్ చేసిన ఒకే ఒక తప్పు వల్ల పే స్కేల్ కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పుడు పే స్కేల్ ఒక బొత్స సత్యనారాయణ వల్లనే పే స్కేల్ కోల్పోవచ్చింది. ఎందుకంటే నిజంగా అతను చేయాలనుకుంటే అతను మంత్రిగా ఉన్నప్పుడు, రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా 45% అతను ఈజీగా ఇచ్చుండొచ్చు. ఎక్స్ఎండి గారు ఏకే ఖాన్ సారు నా పరిధిలో 32 to 35% నేను చేస్తానని చెప్పాడు. కానీ ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళు దాని మీద అడ్డుకోలు వేసుకుంటూ వచ్చారు. మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పినని ఈ రోజు హక్కులు తెచ్చారు, చంద్రబాబు నాయుడు చేయమంటున్నారు. ఇది ఏ విధంగా సమంజసమో కాదు. కానీ నాకు తెలిసినంత వరకు మేము చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నాము. కలిసి కార్మికులకి జీతభత్యాలు, మెరుగైన జీతభత్యాలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ తో కూడా సమానంగా కావాలని అడుగుతున్నాము. ఆర్టీసీని ఎంతో త్వరగా వీలైతే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేసేదానికి ఆయన సాయశక్తిలో కృషి చేయమని చెప్పి ఆయన అడుగుతాము. తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో తిరుమల భక్తజన సందోహంగా మారింది. వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకుంటూ ఉండడంతో గత 2 రోజులుగా శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ ఎక్కడున్నావయ్యా అంటూ స్వామివారి క్షణకాల దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు 32 గంటలు, కాలినడకన వెళ్లే దివ్య దర్శనం భక్తులు 18 గంటల పాటు క్యూ లైన్లలో ఉండే పరిస్థితికి నెలకొన్నది. 300 రూపాయల ప్రత్యేక దర్శనాన్ని రద్దు చేశారు. భక్తులు వేచి ఉండే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు పూర్తిగా నిండిపోయి కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో బారులు తీరారు. గత 2 రోజులుగా సుమారు 1,00,000 మందికి పైగా స్వామివారిని దర్శించుకుంటున్నారు. అనూహ్యంగా భక్తుల రద్దీ పెరగడంతో గదులు దొరకక పెద్ద సంఖ్యలో భక్తులు ఫుట్పాత్లు, పార్కులను ఆశ్రయించి సేద తీరుతున్నారు. కాగా క్యూ లైన్లలో గంటల కొద్దీ వేచి ఉన్న భక్తులకు టీటీడీ అధికారులు పాలు, మజ్జిగ, కాఫీ, అన్న ప్రసాదాలను అందజేస్తున్నారు. స్వామివారికి తలనీలాలు సమర్పించేందుకు గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు ఇతర అధికారులతో కలిసి క్యూ లైన్లను పర్యవేక్షిస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రానున్న వారం రోజుల పాటు శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని టీటీడీ వర్గాల సమాచారం. అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణ కార్యక్రమం ఆదివారం ఉదయం ఆలయంలో అత్యంత వేడుకగా జరిగింది. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామ స్మరణల మధ్య శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. అర్చక స్వాములు ప్రత్యేక పూజాధికాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీళ్లు, గంధం తదితరాలతో ధ్వజస్తంభానికి అభిషేకం చేశారు. గరుడ పటానికి పూజలు చేసి ఉదయం 8:15 నుండి 8:30 మధ్య మిథున లగ్నంలో వైకానస ఆగమోక్తంగా ధ్వజస్తంభంపై ఆరోహణ చేశారు. దీంతో ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. అంతకుముందు బేరి తాండనం, బేరి పూజ, ధ్వజపటం, నవసంధి, శ్రీవారి మాడవీధి ఉత్సవం, ఆస్థానం ఘనంగా నిర్వహించారు. వేకువనే స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి శుద్ధి, తోమాల సేవ, అర్చన నిర్వహించారు. విశేష సమర్పణ అనంతరం శ్రీవారు బంగారు తిరుచిలో ఆసీనులయ్యారు. పట్టు పీతాంబరాలు, మరకత మాణిక్యాలు ధరించి బంగారు తిరుచిపై కాంతులీనుతూ విహరించారు. దారి పొడవునా భక్తులు గోవిందరాజునికి కర్పూర హారతులు పట్టి మొక్కులు చెల్లించుకున్నారు. తరువాత స్వామివారికి ఆస్థానం జరిగింది. ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు స్వామి అమ్మవార్లకు పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, పలు రకాల పండ్ల రసాలతో అభిషేకించి
స్నపన తిరుమంజనాన్ని వేడుకగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు ఉంజల్ సేవ వేద పండితుల వేద మంత్రోచ్చరణ నడుమ అత్యంత వైభవంగా జరిగింది. అదేవిధంగా రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య విశేష అలంకరణ భూషితుడైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి పెద్ద శేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి భాస్కర్ రెడ్డి, టీటీడీ వైకానస ఆగమ సలహాదారులు సుందర వరద భట్టాచార్యులు, సహాయ కార్యనిర్వహణాధికారి నాగరత్న, ఇతర అధికారులతో పాటు అర్చక బృందాలు పాల్గొన్నారు. ఇంకా అత్యంత సుందరంగా స్వామివారికి ధ్వజారోహణ జరిగింది. కాబట్టి భక్తాదులందరూ కూడా ఈరోజు సాయంత్రం జరిగే పెద్ద శేషవాహనానికి అందరూ కూడా విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలని, మరియు ఈ యొక్క అబ్బలాయగుంట చాలా పుణ్యమైనటువంటి క్షేత్రం. సిద్ధేశ్వర స్వామి యొక్క కోరిక మేరకు శ్రీ వెంకటేశ్వర స్వామి నారాయణవనంలో వివాహం చేసుకొని ఈ యొక్క అబ్బలాయగుంటకు రావడం జరిగింది. స్వామివారు ఇక్కడ సిద్ధేశ్వర స్వామి యొక్క కోరిక మేరకు ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా అవతరించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీవైఖానసాగమోక్తరీత్యా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు 7వ తారీఖు నిన్న సాయంత్రం అంకురార్పణతో ప్రారంభమై ఈరోజు స్వామివారి ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. ఇప్పటి వరకు ఈ పూట నుంచి మరలా 12వ తారీఖు శ్రీవారి గరుడ సేవ, 11వ తారీఖు సాయంత్రం శ్రీవారి ఆర్జిత కళ్యాణ మహోత్సవం, అలానే 16వ తారీఖు ఉదయం చక్రస్నానంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు పరిసమాప్తవుతాయి. బ్రహ్మోత్సవ సమయంలో ఉన్నటువంటి మనకి 33 కోటి దేవతాహ అని చెప్పేసి పురాణాలు చెప్తూ ఉన్నాయి. మనకు ఉన్నటువంటి 33 కోట్ల మంది దేవతలని కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవంలో గరుత్మంతుల వారు ఈ యొక్క అప్పలాయగుంటలో శ్రీవారి బ్రహ్మోత్సవం జరుగుతుందనేసి ఈ యొక్క దేవతలందరినీ దేవతాహ్వానార్థంగా గరుడపటం ధ్వజపటానికి గరుత్మంతుడిని ఆరోహణ చేస్తాం. తద్వారా గరుత్మంతుల వారు ఉన్నటువంటి సకల దేవతల్ని ఆహ్వానించి ఈ 9 రోజుల పాటు జరిగేటువంటి నవాన్నిక బ్రహ్మోత్సవంలో ఈ ఇచ్చేటువంటి హవిస్సుని తీసుకొని ఈ గ్రామము, ఈ రాష్ట్రము, ఈ దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి దేవతల్ని ఆశీర్వదించమని చెప్పేసి గరుత్మంతుల వారు చెప్తారు. తిరుపతి నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దగల శక్తి ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే ఉందని తెలుగుదేశం పార్టీ నాయకులు పులిగోరు మురళి పేర్కొన్నారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా బైరాగపట్టడి యువత ఆధ్వర్యంలో నిర్వహించిన సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కేక్ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం మురళి మాట్లాడుతూ కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేసి సీమాంధ్ర ప్రాంతాలకు తీరని అన్యాయం చేసిందన్నారు. అవినీతి కాంగ్రెస్ పాలనను అంతం చేయడానికి ప్రజలు తెలుగుదేశం పార్టీను భారీ మెజారిటీతో గెలిపించారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయగల సత్తా చంద్రబాబుకు ఉందన్నారు. తిరుపతి నగరంలోని యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడంలో బాబు చొరవ చూపుతారన్న నమ్మకం తమకు ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా సీమాంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి సరైన గుణపాఠం చెప్పడం జరిగింది. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గెలిస్తే కాంగ్రెస్ పార్టీతో కలిసిపోతాడని ఆంధ్రప్రదేశ్ సీమాంధ్రప్రదేశ్లో గుర్తించి ఆఖరికి జగన్ కూడా గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి రావడం జరిగింది. ముఖ్యంగా సీమాంధ్ర ప్రజలు మన నవ ఆంధ్రప్రదేశ్గా మళ్ళా మన ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఒక వెలుగు వెలగాలంటే దీనికి సరైన నాయకత్వం, నాయకుడు, ఒక దిశ చూపగల శక్తి ఒక చంద్రబాబు నాయుడికే ఉందని. రాయలసీమలోనే ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా మంచి పార్టీ అధ్యక్షులు జీవా డిమాండ్ చేశారు. రాయలసీమలో నూతన రాజధాని ఏర్పాటు చేయాలని స్థానిక తెలుగు తల్లి విగ్రహం వద్ద జీవా ఒక్కరోజు దీక్షను చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం రాయలసీమ వాసులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు, విజయవాడ మధ్య నూతన రాజధాని యోచనను విరమించుకోవాలని ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. లేకుంటే ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో రాయలసీమను రాయల్ రాష్ట్రంగా విభజించాలని డిమాండ్ చేశారు. రాయలసీమలోనే నూతన రాజధానిని ఏర్పాటు చేయాలని 13 జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు జీవా వెల్లడించారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో కలిపి రాయల్ రాష్ట్రముగా విభజించండి, లేదంటే జై రాయల్, జై జై రాయల్ అని ఉద్యమము ముమ్మరం చేస్తాం. అది కేంద్రం ఎక్కడ వనరులు ఉంటే అక్కడ
చేసి రాయలసీమలో ఏర్పాటు చేయాలి. కృష్ణా విజయవాడ గుంటూరు మధ్యలో కాదు. రాయలసీమ ప్రజలకు అన్యాయం జరిగింది. తిరుపతి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం. పర్యాటక రంగంలోనూ విశిష్టత సంతరించుకున్న నగరంగా కీర్తి గడించింది. మున్సిపల్ స్థాయి నుంచి నగరపాలిక, ఆపై గ్రేటర్ వైపు శరవేగంగా పరుగులు తీస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో నూతన రాజధాని రేసులోనూ తిరుపతి నగరం పరిశీలనలో ఉంది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు తయారైంది తిరునగరి దుస్థితి. నగర నడిబొడ్డులో మున్సిపల్ పార్కు దీనస్థితే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఈ ఉద్యానవనంపై కృష్ణతేజ స్పెషల్ ఫోకస్. తిరుపతి నగరం ఈ పేరు దేశ విదేశాల్లో సుపరిచితం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసిన పుణ్యక్షేత్రంగా తిరుమల తిరుపతికి అంతర్జాతీయంగా కీర్తి ప్రతిష్టలున్నాయి. ప్రతినిత్యం వేలాది మంది భక్తులు, యాత్రికులు ఇక్కడికి వస్తుంటారు. పర్యాటక రంగంలోనూ ఎంతో కీర్తి గడించిన ప్రాంతంగా తిరుపతికి పేరు ఉంది. కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా రాజకీయంగానూ ప్రాముఖ్యత సంతరించుకున్న ఘనత ఈ ప్రాంతానికి దక్కింది. అలాగే పరిపాలన, ఆర్థిక రంగాల్లోనూ ముందడుగు వేస్తోంది. ఇంతటి ఘన చరిత్ర కలిగిన తిరునగరిలో అడుగడుగున సమస్యలు విలయ తాండవం చేస్తోంది. ప్రజలు, యాత్రికులు, పర్యాటకులు తీవ్ర అసంతృప్తికి గురి కావాల్సిన దుస్థితి నెలకొంది. ప్రజలకు అవసరమైన కనీస మౌలిక వసతులను కల్పించడంలో పాలకులు, పరిపాలనా యంత్రాంగం నిర్లక్ష్యానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్రాగేందుకు గుక్కెడు మంచినీరు దొరకని వైనం, పారిశుద్ధ లోపం వెరసి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కనీసం పచ్చని చెట్ల కిందైనా కాసేపు సేదదీరుదామనుకుంటే నగరంలో పచ్చదనం అన్నమాట కరువైంది. పెరిగిన వాతావరణ కాలుష్య కోరల రక్కసి నుంచి కాసింత ఉపశమనం పొందేందుకు అనువైన పచ్చదనం లేమి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఈ సమస్యకు ప్రధాన కారణం ఉద్యానవనాల పరిరక్షణపై అటు టీటీడీ, ఇటు నగరపాలక సంస్థ అధికారులు దృష్టి పెట్టకపోవడమేనని స్థానికులు పేర్కొంటున్నారు. నగర జనాభాకు తగ్గట్టుగా ఉద్యానవనాలు లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో టీటీడీ, నగరపాలక సంస్థల ఆధ్వర్యంలో నిర్మించిన పార్కులు సైతం అధ్వాన్నంగా తయారవడంతో నగర ప్రజలు పచ్చదనానికి నోచుకోలేకపోతున్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో అక్కడ ఒక మంచి పార్క్ని ఏర్పాటైతే చేశారు, కానీ దాన్ని పరిరక్షించడంలో పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు. ఆ కార్పొరేషన్ అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే దాని మీద దృష్టి పెట్టి అక్కడ ప్రజలకు సౌకర్యార్థం మౌలిక వసతులన్నీ కూడా, నీళ్ళ సమస్య కానీ, టాయిలెట్స్ సమస్య కానీ, ఆ ఫౌంటైన్ కానీ వెంటనే మరమ్మతులు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే ఇంకా ఎక్కువ మంది ప్రజలు అక్కడ పోయి చూసేదానికి ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రజలతో పాటు యాత్రికులు కూడా ఎంతోమంది కూడా ఇంత పెద్ద ఉద్యానవనం తిరుపతిలో ఉండడం అనేది చాలా అదృష్టంగా ప్రజలు భావిస్తారు. కానీ దురదృష్టవశాత్తు అక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు లేకపోవడంతో ప్రజలు కూడా ఆ పక్క వెళ్లే పరిస్థితి లేదు. అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే అక్కడ సదుపాయాలు ఏర్పాటు చేసి మరింత అభివృద్ధి చేయాలని చెప్పని నేను ఒక స్థానికుడిగా ప్రజల పక్షాన అధికారులని డిమాండ్ చేస్తున్నాను. తిరుపతి పురపాలక సంఘం శతవార్షికోత్సవాల సందర్భంగా 1995లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, నేటి నవ్యాంధ్రప్రదేశ్ రథసారథి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అలిపిరి బైపాస్ రోడ్లో పురపాలక శతవార్షికోత్సవ ఉద్యానవనాన్ని ప్రారంభించడం జరిగింది. తిరుపతి నగర నడిబొడ్డున లీలామహల్ సర్కిల్కు కూతవేటు దూరంలో తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సువిశాలమైన ప్రదేశంలో ఉద్యానవనాన్ని నెలకొల్పారు. రకరకాల హంగులతో ఏర్పాటు చేసిన ఈ పార్కు అప్పట్లో నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఇక్కడికి ప్రతినిత్యం వందలాది మంది ప్రజలు తమ కుటుంబ సమేతంగా విచ్చేసి పిల్లా పాపలతో కాసేపు సేద తీరేవారు. ఈ పార్కులో ఏర్పాటు చేసిన ఆట వస్తువులతో పిల్లలు ఆనందంగా ఆడుకొని సంబరపడేవారు. కాలక్రమేణా మున్సిపల్ పార్క్ అధ్వాన స్థితి దిగజారడం ఆరంభించింది. క్రమేణా సందర్శకుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది. దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అన్న చందంగా తయారైంది ప్రస్తుతం ఈ పార్కు దుస్థితి. ఉద్యానవనం ప్రారంభం తొలినాళ్లలో నూతన శోభతో మెరిసిన ఈ ఉద్యానవనం కాలక్రమంలో కలతప్పి అందవిహీనంగా తయారైందని స్థానికులు వాపోతున్నారు. లేదు, ఒకప్పుడు అయితే చాలా బాగుండేది, ఇప్పుడు కొంచెం తక్కువ, అన్నీ డ్యామేజ్ అయిపోయినాయి. గతంలో ఉంటే బాగానే ఉంటుంది. మీకు తెలిసిన పిల్లలకి ఇప్పుడు నిన్న రైన్ వచ్చింది, నిన్నైతే వాళ్ళు అందరూ తడిచిపోయారు. మా పిల్లలు అందరూ వాళ్ళకి ఏదైనా ఒక షెల్టర్ అలాంటిది అటువంటి ఏదైనా పిల్లలకి అందుకు ఎట్లా స్కేటింగ్ ఉంది కాబట్టి బాగుంటుంది. ఆట వస్తువులు ఏమీ లేవు, అన్నీ డ్యామేజే. పిల్లలకంటూ ఏమీ లేవు. అదో జారే బండ్లు అవి ఉన్నాయి అంతే, కానీ వేరే ఏం లేవు.
ఫ్యామిలీస్ వెళ్ళి చూడాలని చాలా మంచి ప్రదేశం. అటువంటి ప్రదేశంలో పారిశుద్ధ సమస్యలు ఉండడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది. కనీసం చిన్నపిల్లలకు బాత్రూమ్ వెళ్ళాలంటే కూడా చాలా అసహ్యం ఇదిగా ఉంది. కాకుండా లైట్లు కానీ ఏది కానీ లేకుండా ఉంది. అటువంటి పరిస్థితుల్లో మన కార్పొరేట్ అధికారులు పట్టించుకొని ఇంకా వాళ్ళు బాగా చేయాలని కోరుకుంటున్నాను. తిరుపతి నగరానికి తలమానికంగా నిలిచిన సువిశాల ఉద్యానవనం ఇప్పుడు అనేక సమస్యలతో స్వాగతం పలుకుతోంది. పార్కు చుట్టూ ఏర్పాటు చేసిన ప్రహరీ గోడలు చాలా వరకు దెబ్బతిని కూలిపోయింది. పునర్నిర్మాణం చేపట్టకపోవడంతో పోకిరీలు రాత్రుల్లో గోడ దూకి పార్కులోకి ప్రవేశించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. మద్యం బాటిల్స్, సిగరెట్ ప్యాకెట్లు పార్కులో దర్శనమిస్తున్నాయి. పార్కు ఆవరణలో 3 బోర్లు ఉండగా వాటిలో 2 బోర్ల నుంచి నీటి సరఫరా ఆశించిన స్థాయిలో రావడం లేదు. కేవలం 1 బోరు నుంచి మాత్రమే నీరు సరఫరా అవుతోంది. సరిపడా నీటి వసతి లేకపోవడంతో పార్కు లోపల పచ్చని గడ్డికి బదులుగా ఎండుగడ్డి దర్శనమిస్తోంది. అలాగే మొక్కలన్నీ ఎండిపోయాయి. ఈ పార్కుకు చిన్నపిల్లలు, వృద్ధులు, యువతీ యువకులు అధికంగా వస్తుంటారు. వీరిలో ఎవరైనా అత్యవసర పరిస్థితి తలెత్తి మరుగుదొడ్డికి వెళ్లాల్సి వస్తే అంతే సంగతి. ఈ మరుగుదొడ్డిలో పారిశుద్ధ్యం పూర్తిగా లోపించి దుర్వాసన వెదజల్లడంతో పాటు మరుగుదొడ్డికి ఉన్న తలుపులు విరిగి మూలన పడ్డాయి. అలాగే ఆట వస్తువులు చాలా వరకు విరిగిపోయాయి. 10 రూపాయలు చెల్లించి టికెట్ కొనుగోలు చేసిన తల్లిదండ్రులు తమ పిల్లల ఆట విడుపు కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మరిన్ని ఆట వస్తువులను ఏర్పాటు చేయాలని పిల్లల తల్లిదండ్రులు, రక్త సంబంధికులు డిమాండ్ చేస్తున్నారు. అసలే మండుటెండలు, ఆపై దాహం. ఇంకేముంది, రూపాయో 2 రూపాయలు ముట్ట చెప్పి నీటి ప్యాకెట్ కొనుగోలు చేసి గొంతు తడుపుకోవాల్సిన దుస్థితి సందర్శకులకు ఏర్పడుతోంది. ఈ పార్కు నిర్వహణను వేలంలో దక్కించుకున్న సంబంధిత గుత్తేదారు ఇక్కడ తన తెలివితేటలను ప్రదర్శిస్తున్నారు. ఉద్యానవనంలో 2-3 చోట్ల ఏర్పాటు చేసిన త్రాగునీటి ట్యాంకుల్లో నీటిని నింపడం లేదు. ఎవరికైనా దాహం వేస్తే సమీపంలోని దుకాణంలో నీటి బాటిల్స్, ప్యాకెట్లను కొనుగోలు చేయక తప్పని స్థితిని ఉద్దేశపూర్వకంగా సంబంధిత గుత్తేదారు కల్పిస్తున్నారని సందర్శకులు ఆరోపిస్తున్నారు. నిర్ణీత రుసుం చెల్లించి వస్తున్నా తమకు గుక్కెడి నీరు కూడా అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాటర్ సౌకర్యం ఏం లేదు. పిల్లలకు షెల్టర్ కానీ వర్షం వచ్చినా ఇక్కడ సౌకర్యంగా లేదు. సెక్యూరిటీ సరిగ్గా లేదు. అంటే కొంచెం ఆట వస్తువుల దగ్గర అక్కడ పెద్దోళ్ళంతా ఎక్కి వెచ్చేస్తూ ఉన్నారు. అట్లా లేకుండా పిల్లలకనే ఒకరు సెక్యూరిటీ ఉండి పెడితే బాగుంటుంది. ఇక్కడ పార్క్ మొత్తం కొద్దిగా గ్రీనరీ తక్కువ ఉంది. చెట్లు మొత్తం కొద్దిగా పెంచితే బాగుంటుంది. ప్లస్ పిల్లలు ఆడుకునేకి ఇన్స్ట్రుమెంట్స్ మొత్తం డ్యామేజ్ అయినాయి. అవి కొద్దిగా బాగా చేయాలి. ప్లస్ డ్యాన్సింగ్ బాల్ ఏదో వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అవన్నీ సరిగ్గా లేవు. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు. చాలామంది ఇబ్బంది పడుతున్నారు దూరం నుంచి వచ్చినట్టు వాటర్ తాగలేదు. పిల్లలతో వచ్చినాము, ఇక్కడ బాగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఏమి అంత అనిపించట్లేదు. ఫుల్ ఫెసిలిటీస్ ఏం లేవు, ఎంజాయ్ చేయలేకపోతున్నాము. మున్సిపల్ పార్క్ కదా, కొద్దిగా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తాను. ఈ ఉద్యానవనంలో సందర్శకులను విశేషంగా ఆకర్షించేది వాటర్ బాల్స్, డాన్సింగ్ వాటర్. ఈ 2 గత 3 ఏళ్లుగా పనిచేయడం లేదు. దీంతో సందర్శకుల సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతోంది. దీని మరమ్మతులపై నగరపాలక సంస్థ అధికారులు దృష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు మున్సిపల్ పార్క్పై దృష్టి సారించి ఈ ఉద్యానవనానికి తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. ఆ దిశగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. రిపోర్ట్పై చిరంజీవి, కృష్ణతేజ న్యూస్. అక్కడ ఉండే మనం హార్స్ రైడింగ్ కానీ డాన్సింగ్ వాటర్ కానీ మళ్ళీ పెడితే ఇప్పుడు ఒక ఉండింది, ఒక 3 years ముందు 4 years ముందు ఉండింది. కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళాను, రీసెంట్గా వెళ్ళాను, అక్కడ అసలు ఏమీ లేదు. అసలు కూర్చునేదానికి కూడా వీలు లేదు. అసలు వీలు లేకుండా వచ్చేసాం బయటికి. మా ఫ్రెండ్స్ కూడా ఎందుకు వచ్చాము, ఈ పార్క్ ఎందుకు వచ్చాము అని గిల్టీ ఫీల్ అయ్యి బయటకు వచ్చేసాము. దాని బదులు ఇప్పుడు చిన్న చిన్న పార్కులో పోతా అంటే ఇంకా హ్యాపీగా ఉంది. కానీ ఈ పార్క్ పోవాలంటే అసలు మాకు వీలు కావడం లేదు. కాబట్టి అధికారులందరూ మంచిగా చేసి అధికారులు తన దృష్టికి తీసుకొని పోయి పెద్ద అధికారులు, మున్సిపల్ అధికారులు అందరూ దాన్ని డెవలప్ చేస్తే మేమందరం బాగా ఎంజాయ్గా ఆడుకునేదానికి బాగుంటుందని నేను విన్నపం చేసుకుంటున్నాను. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవాన్ని పురస్కరించుకొని అక్షయ క్షేత్రంలో మానసిక వికలాంగులకు మిఠాయిల పంపిణీ జరిగింది. శ్రీ శారదాంబ క్యాటరింగ్ ఆర్గనైజర్స్ అధ్యక్షులు వెంకటాచలపతి అక్షయ క్షేత్రం బాలలకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుతోనే నవ్యాంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందన్నారు.
ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడమే పరమావధిగా పెట్టుకున్న చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి అందిస్తానని పేర్కొన్నారు. ప్రజలు కోరుకున్న రామరాజ్యాన్ని ఆయన తీసుకొస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అక్షయ క్షేత్రం అధ్యక్షులు రామస్వామి, అనురాధ తదితర సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి ఎంపీ వరప్రసాద్ కు రాయలసీమ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గోపాల్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ స్థానం నుంచి అఖండ విజయం సాధించిన ఎంపీ వరప్రసాద్ ను గోపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తెదేపా ప్రభుత్వ హయాంలో తమ యూనియన్ సూచించిన డిమాండ్లను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఎంపీకి నివేదించారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి ఉచిత దర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 32 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడక మార్గాన శ్రీవారిని దర్శించుకునే భక్తులు అన్ని కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు. వీరికి 18 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. కాగా 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లను రద్దు చేశారు. ఇప్పుడు బులియన్ మార్కెట్. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు సోమవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 27,330 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,555 రూపాయలు. వెండి 1 కేజీ ధర 39,950 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 43 రూపాయల 10 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా ప్రారంభమైన శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు. తొలి రోజు తెప్పలపై విహరించిన శ్రీకృష్ణ భగవానుడు. ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. అలిపిరి తనిఖీ కేంద్రంలో వివాదం. భక్తురాల్ని దూషించిన ఎస్పీఎఫ్ పోలీసు. కోపోద్రిక్తురాలైన మహిళ. భద్రతా ఉద్యోగిపై దాడి. పోలీసుల అదుపులో భక్తురాలు. శ్రీ గోవిందరాజస్వామికి ఘనంగా గరుడ సేవ. గోవిందుని సేవించిన వేలాది మంది భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.